ఇప్పటికి కరెక్ట్గా 29 సంవత్సరాల క్రితం, 29 years బ్యాక్. అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. దసరా హాలిడేస్లో మా ఇంటికి ఒక లెటర్ వచ్చింది. మా పిన్ని గారు అబ్బాయి పంపాడు. అందులో ఒక అప్లికేషన్ ఉంది. అదేంటంటే ఒక స్కీమ్ అప్లికేషన్ అనమాట. తను ఆల్రెడీ జాయిన్ అయ్యాడు. నా చేత ఇంకొక 2 చేత కట్టిద్దామని పంపాడు. తను 25 రూపీస్ పెట్టి జాయిన్ అయితే తనకి మెంబర్షిప్ వచ్చింది. సో తను ముగ్గురిని చేర్పించవచ్చు. అందులో నాకు ఒకటి పంపాడు. అంటే నేను జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకొక ముగ్గురిని నేను చేర్పిస్తాను, అలా వేరే పర్సన్ కూడా జాయిన్ అయ్యి ముగ్గురిని చేర్పిస్తారు. అంటే తను ఆ రకంగా తన దగ్గర ఉన్న ముగ్గురు కూడా ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తే తను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అనమాట, మా పిన్ని గారు అబ్బాయి. సో అలాగే కొన్ని లెవెల్స్ దాటిన తర్వాత చాలా హ్యూజ్ ఇన్కమ్ వస్తుంది అన్నది ఆ స్కీమ్ యొక్క సారాంశం. సో దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటాం. అంటే ఇప్పుడు బ్యాన్ చేశారు. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్తో పాటు అది వర్కౌట్ చేస్తున్నారు. కానీ అప్పుడు కంప్లీట్గా మనీ సర్క్యులేషన్ స్కీమ్ అనమాట అది. నేను అది బాగా స్టడీ చేశాను. నేను స్టడీ చేసిన తర్వాత నేను ఎందుకో తెలియదు కానీ చాలా బాగా కనెక్ట్ అయ్యాను. బాగా కనెక్ట్ అయ్యాను. బట్ జాయిన్ అవ్వడానికి కాదు, అటువంటి స్కీమ్ పెట్టడానికి. సీరియస్లీ. సో ఆ రోజు నైట్ అంతా పడుకోలేదు నేను. ఆ స్క్రిప్ట్ అంతా కూడా తెలుగులోనే ఉంది. అది కూడా చూసి చదివి మళ్ళా ఒక వైట్ పేపర్ తీసుకుని అదే వైట్ పేపర్లో నాకు తెలిసిన లాంగ్వేజ్లో కంటే పద విధానంలోకి మార్చి తెలుగులోనే రాసుకుంటూ మొత్తం ఒక 20 పాయింట్లు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అప్లికేషను రెడీ చేసి పొద్దునకి మా దనకాపల్లి అక్కడ ఫిష్ మార్కెట్ దగ్గర ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఉన్నట్టుంది, వాటిని ఎప్పుడో చూసినట్టు గుర్తు. ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలాంటి ఫార్మాట్ ఇది కావాలి అని చెప్పాను అనమాట. సో నా దగ్గర ఉన్న పాకెట్ మనీ ఒక 200-150 దగ్గరలోని ఇచ్చి ఒక 1000 కాపీస్ ప్రింట్ ఇవ్వమని చెప్పాను. కొన్ని డేస్ టైం తీసుకొని ప్రింట్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ వచ్చేసినాయి. అది నా ఫస్ట్ బిజినెస్ అన్నమాట. దానికి పేరు ఏం పెట్టానంటే ఎస్ఎస్వి అసోసియేషన్, సరగడ శ్రీనివాస్ అసోసియేషన్, ఎస్ఎస్వి. అయితే ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్కి కానీ మా బంధువులకు కానీ ఏం చెప్పానంటే అది ఒక స్కీము, ఎక్కడో రన్ అవుతున్న స్కీమ్, నేను జాయిన్ అయ్యానని చెప్పాను. ఎందుకంటే నేను పెట్టానంటే నా దగ్గర ఎవరు జాయిన్ అవ్వరు. నా ఏజ్ దృష్ట్యా, నా పరిస్థితుల దృష్ట్యానే నా కింద మీరు జాయిన్ అవ్వండి, మీ కింద ఇంకొకరు జాయిన్ చేసుకోండి, ఇది చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మీకు ఇన్కమ్ వస్తుంది, నాకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఒక 20 మంది వరకు జాయిన్ చేశాను. ఒక 10 days తర్వాత మా ఇంటికి మనీ ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక లేయరు, దాని కింద లేయర్ కూడా. మా ఫాదర్కి అప్పుడు తెలిసింది. చాలా సీరియస్గా చీవాట్లు పెట్టి కొట్టి ఆ కార్యక్రమాన్ని ఆపమని చెప్పారు. సో డెఫినెట్గా అది అవసరం కూడా. ఆ టైంలో ఎవరైనా సరే అదే చేస్తారు. మా ఫాదర్ అదే చేశారు. అంటే అక్కడతో అది ఆపేయడం జరిగింది. సో ఈ ఆపే ప్రాసెస్లో యలమంచిల్లో మా పెదమావయ్య ఉంటారు. మా పెదమావయ్య కూడా ఇన్వాల్వ్ అయ్యి తను అబ్జర్వ్ చేసిన దీని ప్రకారం ఆ స్కీమ్ ప్రాసెస్, తర్వాత నా దగ్గర ఆల్రెడీ 20 మంది చేరడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసి తను నేను రన్ చేసుకుంటాను, నీకు ఒక 5,000 ఇస్తానని చెప్పి ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది. సో బట్ అవన్నీ జరగలేదు. ఫైనల్గా ఏంటంటే మా ఫాదరు
స్ట్రిక్ట్ వార్నింగ్తోని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే నేను తర్వాత కూడా ఎప్పుడైనా అది గుర్తు వచ్చినప్పుడు అది ఫెయిల్యూర్ కింద నేను పెద్దగా తీసుకోలేదు. కారణం ఏంటంటే అంత తక్కువ టైంలోని ఒక 200 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసిన దానికి ఒక నెల రోజుల లోపే ఒక ఆయన 5,000 నాకు ఇస్తానన్నాడంటే ఆ కంప్లీట్ కాన్సెప్ట్ తీసుకొని ఐ థాట్ ఇట్ ఈజ్ ఏ సక్సెస్. అప్పుడు మొదలుకొని 2020 ఇప్పటి వరకు ఎన్నో ఐడియాస్, ఎన్నో బిజినెస్ థాట్స్, మరెన్నో బిజినెస్లు. సో ఎన్ని సక్సెస్లు, ఎన్ని ఫెయిల్యూర్స్ మీరు అడగాలి ఈ క్వశ్చన్. దానికి నా దగ్గర ఉన్న ఆన్సర్ చాలా బోల్డ్గా చెప్తున్నాను. 90% ఫెయిల్యూర్స్ నిజంగా. సో అందుకే ఒక 4-5 మంత్స్ బ్యాక్ శ్రీనివాస్ బిజినెస్ డెస్క్ అని చెప్పి ఒక కన్సల్టెన్సీ స్టార్ట్ చేశా, బిజినెస్ కన్సల్టెన్సీ. మీరు అడగచ్చు 90% ఫెయిల్యూర్స్ ఉన్న నువ్వెలా బిజినెస్ కన్సల్టెన్సీ చేసి ఇతర బిజినెస్కి హెల్ప్ చేయగలుగుతావు? ఒక బిజినెస్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందో నాకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. అది నాకున్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, నా ఓన్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదంటే 100 మందికి నేను ఇచ్చిన డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీలో భాగంగా వాళ్ళ బిజినెస్ల దగ్గర నుండి చూసి వాళ్ళ బిజినెస్ డిజిటల్ ప్రమోషన్కి నేను ఇచ్చిన హెల్ప్ వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందడం కావచ్చు. సో డెఫినెట్గా ఈ శ్రీనివాస్ బిజినెస్ డెస్క్ ద్వారా ఒక పెద్ద కమ్యూనిటీ, బిజినెస్ కమ్యూనిటీని డెవలప్ చేసి చాలామందికి సూచనలు, సలహాలు ఇచ్చి కొన్ని సందర్భాల్లో కమర్షియల్గా, కొన్ని సందర్భాల్లో ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా కూడా నా వంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఒక పెద్ద క్లయింట్ కూడా రావడం జరిగింది. ఆ క్లయింట్ మనకు తెలిసిన బ్రాండే, రిటైల్ బట్టల షాప్ అన్నమాట. అంటే ఫ్యాన్సీ క్లోత్స్, జెంట్స్ అండ్ లేడీస్. వాళ్ళకి ఒక 50 ఫ్రాంచైజీస్ త్రూఅవుట్ ఇండియా కావాలంటే నేను ఒక స్ట్రాటజీ తయారు చేశాను, వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళకి చాలా నచ్చింది. అది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న టైంలోనే అన్ఫార్చునేట్లీ కరోనా వచ్చింది. సో ఇబ్బందుల్లోనూ, కష్టాల్లోనూ అవకాశాలను ఎదుర్కోవడమే ఒక మనిషికి చాలా అవసరం. ఈ సూత్రాన్ని నేను బాగా నమ్ముతాను. అందుకే ఈ డిజిటల్ ద్వారా, ఒక యూట్యూబ్ ద్వారా నా ఎక్స్పీరియన్సెస్ కానీ, బిజినెస్లో ఫెయిల్యూర్స్ ఎలా వస్తాయని చెప్పడం కానీ, ఎవరు బిజినెస్ చేయగలుగుతారని అనలైజ్ చేయడం కానీ, ప్రొజెక్షన్స్ కానీ, అన్నిటినీ ఒక కౌన్సిలింగ్ రూపంలో కానీ, ఒక స్ట్రాటజీ రూపంలో కానీ ఇచ్చేందుకు నేను ఈ యూట్యూబ్ ఛానల్తో సన్నద్ధమవుతున్నాను. గెట్ రెడీ. ఎవ్రీడే వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. మీరు నా వీడియోస్ ఫాలో అవ్వండి. మీకు 100% నేను పెట్టిన వీడియోలు ఉపయోగపడితే అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. Yeah.